యెస్. ఆఫ్టర్ అయితే మేమైతే జ్వాల నరసింహస్వామికి అయితే వెళ్ళాం కదండీ. వెళ్ళిన తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్‌ది చూపిస్తాను కదా! మన 'మహవతార్ నరసింహ' మూవీలో చూపించినది. సో, అది ఏందో కాదు రక్తగుండం అనమాట. మనకి హిరణ్యకశిపునితో యుద్ధం చేసిన తర్వాత నరసింహస్వామి వచ్చి చేతులు కడిగే సీన్ ఉంది కదండీ. సో, ఆ సీన్ ఎక్కడో కాదు ఇక్కడ అహోబిలంలో ఇక్కడే అనమాట. సో, ఇక్కడ రక్తగుండం అని కూడా పెట్టారు. అండ్ ఇదొచ్చేసి జ్వాల నరసింహస్వామి అవతారం దగ్గర ఉంటుందన్నమాట రక్తగుండం అనేది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి వాటర్ చూసినట్టయితే ఇప్పటికి కూడా చాలా రెడ్ అంటే రెడ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసినట్టు కదా రక్తగుండం అనేసి ఇదే అనమాట. అండ్ ఇక్కడ లోపల ఉన్నదే అనమాట. మనకి ఇక్కడే నరసింహస్వామి హ్యాండ్స్ కడిగారని చెప్తారనమాట. అండ్ అక్కడ చూసినట్లయితే రెడ్‌గా ఉంది కదా! మనకి స్టోన్ అక్కడంతా ఇక్కడ కూడా చూడండి. సో, ఇదే అనమాట. సో, ఇదొక పూర్వం నుంచి మన ఒక దైవంగా భావిస్తున్న ప్లేస్ అనమాట ఇది. అండ్ మొత్తానికి నేనైతే చాలా వర్చువల్‌గా మనం చూస్తుంటాం కదా మూవీలో. సో, అదైతే మనం ఇక్కడ ప్రాక్టికల్‌గా చూసాక చాలా హ్యాపీ అనిపించిందనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మై ఛానల్. మై ఛానల్ రియాజ్ అల్లగడ్డ. ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మరింత మంచి వ్లాగ్స్ వస్తాయి.